ఫ్రెండ్స్, ఉదయం సుమారు 10:30 గంటలకు నగరంలోని అత్యంత విలాసవంతమైన కార్ షోరూం ఇంపీరియల్ మోటార్స్ బయట నుండి ఒక వృద్ధుడు నెమ్మదిగా నడుచుకుంటూ షోరూం వైపు వెళుతున్నాడు. తెల్లని కుర్తా పైజామా, భుజంపై పాతబట్టల సంచి, కళ్లలో ప్రశాంతత. అతని రూపం అక్కడి వెలుగుల మధ్య వేరే ప్రపంచం నుంచి వచ్చినట్టుండేది. ఆ షోరూం గాజుగోడల వెనక మెరిసే BMW, హోండా, మర్సిడీస్ లాంటి కోట్లు ఖరీదు చేసే కార్లున్నాయి. అయితే ఈ వృద్ధుడు మెల్లగా షోరూం లోపలికి నడుస్తుండగా హఠాత్తుగా ఒక సెక్యూరిటీ గార్డ్ అతని దారిని అడ్డుకొని, అరే తాత, ఎక్కడికెళ్తున్నావు? ఇది నువ్వనుకునే చోటు కాదు, బయట పార్కింగ్లో కూర్చోపో, ఇది కేవలం కస్టమర్ల కోసమే అని సీరియస్గా అన్నాడు. వృద్ధుడు మాత్రం ఏమీ అనకుండా నవ్వుతూ, అరే బాబూ, నేను కూడా కస్టమర్నే, నేను కూడా కారు కొనడానికే వచ్చాను అని చెప్పాడు. అయితే గార్డ్ ఆ తాత మాటలు వినగానే పక్కన ఉన్న మరో సెక్యూరిటీ గార్డ్తో కలిసి వెటకారంగా నవ్వడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ తాతని అవమానించారు. కానే తాత మాత్రం ఇటువంటి కోపం లేకుండా శాంతంగా మళ్లీ నవ్వుతూ, అరే బాబూ, మీరు నవ్వండి లేక ఏడవండి, కాని నేను లోపలికి వెళ్లాల్సిందే అని మృదువుగా అన్నాడు. అయితే అంతలోపే లోపల నుండి, హేయ్, బయట ఏం గొడవ చేస్తున్నారు అనే ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఎవరిదంటే షోరూం సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆయన కృతికా సింధి. హై హీల్స్, బ్లాక్ సూట్, చేతిలో టాబ్లెట్. ఆమె బయటకు వచ్చి వృద్ధుడిని తల నుంచి పాదాల వరకు పరిశీలిస్తూ స్వల్పంగా ఎగతాళిగా నవ్వుతూ, చూడు తాత, ఇది టీ దుకాణం కాదు, ఇది కారు షోరూం, మీరు పొరబాడ్డారు అని వ్యంగ్యంగా చెప్పింది. అయితే ఆమె అహంకారమంతా వృద్ధుడు ఓపికగా విన్నాడు. కాదు బిడ్డా, నేను పొరబాటుగా రాలేదు, నేను సరైన ప్రదేశానికే వచ్చాను, ఎందుకంటే నాకు ఖరీదైన కారు కావాలి అని అతను నమ్మకంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే కృతిక నవ్వుతూ మళ్లీ ఆ తాతను అవమానించింది. అయితే తాత, మా దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన మోడల్ ఒరీలియస్ X9, దీని ధర 3.5 కోట్లు. ఇప్పుడు చెప్పండి తాత, పేమెంట్ క్యాష్లో ఇస్తారా లేక చెక్తోనా అని వెటకారంగా నవ్వుతూ అడిగింది. అయితే ఆ మాటలకి కూడా తాత ఎటువంటి కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా, పేమెంట్ గురించి ఆలోచించకు బిడ్డా, ముందుగా కారు చూపించు అన్నాడు. ఆ మాట విని కృతిక వ్యంగ్యధోరణిలోనే తన సహచరుడైన విక్రమ్కి, విక్రమ్, కారు కవర్ తీసేయి, మన VIP కస్టమర్ దర్శనం చేయాలనుకుంటున్నారు అంటూ వెటకారంగా చెప్పింది. విక్రమ్ కూడా నవ్వు ఆపుకోలేక, మేడం, మీరు నిజంగానే చెబుతున్నారా లేక కామెడీ చేస్తున్నారా? ఎందుకంటే ఈ వ్యక్తి ఫుట్పాత్ నుంచో వచ్చినట్టున్నాడు అని అతనన్నాడు. అప్పుడు కృతిక, లేదు విక్రమ్, ఇది కామెడీ కాదు, ఒకసారి ఆ కార్ కవర్ని తీసి చూపించు, మనక్కూడా టైంపాస్ అవ్వాలి కదా అని చెప్పింది. ఎలాగో కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరూ నవ్వుతూ కారు దగ్గరకు వెళ్లి కవరు తీస్తారు. కారు బాడీ మెరిసిపోయింది. ముసలివాడు దానిని జాగ్రత్తగా చూశాడు. కాని కొంత సమయం తర్వాత, బాబూ, నేను నాకు ఎంజిన్ సౌండ్ ఒకసారి వినాలి అని ఉంది అని అడిగాడు. ఆ మాటలు వినగానే విక్రమ్ కోపంగా, చూడుతాట, ఇది ఏమీ లోకల్ కార్ కాదు, ఇది ఒక షోపీస్, దీంట్లో కూర్చోవడం కూడా నిషేధం అని చెప్పాడు. కాని వృద్ధుడు అసలై బాధపడలేదు. చాలా నిశ్శబ్దంగా, బాబూ, నేను మీ మేనేజర్ని కలవాలని అనుకుంటున్నాను, దయచేసి అతన్ని పిలుస్తావా అని అడిగాడు. ఇదంతా చూస్తున్న కృతికాకు విసికి పుట్టి రిసెప్షన్కి వెళ్లి మేనేజర్కు ఫోన్ చేసింది. సార్, ఒక ముసలి వ్యక్తి వచ్చాడు, ఒరీలియస్ X9 కొనాలని అంటున్నాడు. బహుశా అతను జోక్ చేస్తున్నానని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అడగ్గానే ఆ మేనేజర్ అభిషేక్ మెహ్రా నిర్లక్ష్యంగా, సరేలే, కాసేపతన్ని వదిలే, అతనే కొంతసేపటి తర్వాత బయటికి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. కాబట్టి కృతిక తిరిగొచ్చి, చూడు తాత, మేనేజర్ సాబ్ బిజీగా ఉన్నారు, మీరు వేరే రోజు రండి అని చెప్పింది. వృద్ధుడు మాత్రం, లేదు బిడ్డా, నేను ఈరోజే కలవాలి అని ప్రశాంతంగా చెప్పాడు. అయితే అంతలోనే విక్రమ్, తాతా, ఇక చాలు, అనవసరంగా మా సమయాన్ని వృధా చేయకు, అదిగో ఆ కార్నర్లో నీరుంటాయి, అవి తాగి బయటకు పో అని చెప్పి కృతికాతో కలిసి లోపలికి వెళ్ళిపోయాడు. వృద్ధుడు ఏమీ మాట్లాడకుండా కుర్చీలో కూర్చున్నాడు. అతని ముఖంలో చిన్నపాటి నిరాశ కూడా లేదు. కాని కొంత సమయం తర్వాత అక్కడికి 25 సంవత్సరాల వయసున్న కొత్త జూనియర్ సేల్స్ మ్యాన్ రవి అక్కడికి వచ్చాడు. అతడు వృద్ధుణ్ణి చూసి ఆశ్చర్యపోయి అడిగాడు, తాత, మీరిక్కడేం చేస్తున్నారు? మీకేదైనా సహాయం కావాలా అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో, ఏమీ అవసరం లేదు బాబూ, నేనొకసారి మీ మేనేజర్ని కలవాలి అని అనుకుంటున్నాను అన్నాడు.
అయితే ఆ మాటలు వినగానే రవి వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్, మీ గురించి ఒక వృద్ధుడొచ్చాడు. అతను చాలా సమయం నుండి మీకోసమే వెయిట్ చేస్తున్నాడు. అతను ఒక కారు కొనాలని చెప్తున్నాడు అని రవి చెప్పగానే, ఓ రవి, నాకా విషయం తెలుసు. నువ్వు కొత్తవాడివి. ఇలాంటి వాళ్ళు ప్రతిరోజూ వస్తారు. కాని నీ పనేమిటంటే నిజమైన కస్టమర్ని గుర్తించగం. కాబట్టి అనవసరంగా సమయం వృధా చేయకుండా అతన్ని బయటకు పంపు అని మేనేజర్ చెప్పాడు. అయితే రవి ఇంకా కొంచెం సంకోచంగా, సార్, ఒకవేళ ఆయన నిజంగానే అని అతను మాటని పూర్తి చేసేలోపే మేనేజర్ కోపంతో, ఇనఫ్, జస్ట్ డూ యువర్ జాబ్ అని గట్టిగా అరిచాడు. కాబట్టి రవి ఏం చేయలేక బయటికి వచ్చి, తాత, నన్ను క్షమించండి, మా మేనేజర్ చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు రేపు రండి, సార్ ఇప్పుడే కలవలేరు అన్నాడు. అయితే ఆ ముసలివాడు రవిని చూసి నెమ్మదిగా తల ఊపాడు. సరేలే బాబూ, సమయం వచ్చినప్పుడు మీ మేనేజర్ నాకోసం వెతుక్కుంటూ వస్తాడు, నువ్వు వెళ్ళు అని అన్నాడు. కాని రవికి మాత్రం ముందు నుంచి ఆ తాత మీద అనుమానం కలిగింది. ఇతనెవరో చాలా పెద్ద వ్యక్తి అని రవికి ముందుగానే అర్థమైంది. కొంత సమయం తర్వాత రవి లోపలికి వెళ్తున్నప్పుడు హఠాత్తుగా, హే బాబూ, ఒకసారి ట్రా అని ఆ తాత పిలిచి తన పాత సంచిని తెరిచి ఒక చిన్న సీల్డ్ ఎన్వలప్ను బయటకు తీసి, దీన్ని మీ మేనేజర్కివ్వు అని చెప్పి వెళతాడు. అతని కళ్లల్లో కనిపించిన రహస్యమైన లోతు వల్ల రవికి అతను సాధారణ వ్యక్తి కాదన్న భావన కలిగింది. అయితే కొంత సమయం తర్వాత రవి ఆ ఎన్వలప్ను అభిషేక్ మెహ్రా క్యాబిన్లో అందిస్తాడు. అభిషేక్ ఆ ఎన్వలప్ ఓపెన్ చేసి చూసినప్పుడు అతని గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే ఆ ఎన్వలప్లో ఒక వైట్ పేపర్ ఉంది. దానిపై నీలం ఇంకుతో కొన్ని లైన్స్ టైప్ చేయబడున్నాయి. ప్రియ శ్రీ అభిషేక్ మెహ్రా, ఈరోజు మీ ప్రవర్తన నుంచి నేను చాలా అర్థం చేసుకున్నాను. రేపు ఉదయం 10 గంటలకు నేను ఓరీలియస్ గ్రూప్ హెడ్ ఆఫీస్లో కలుస్తాను. అక్కడ నిర్ణయమవుతుంది ఇంపీరియల్ మోటార్స్ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటుంది అని. ఇట్లు ఎస్ షేఖావత్ అని అందులో రాసుంది. అయితే అభిషేక్ ఆ పేరు వినగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఎస్ షేఖావత్ అనే పేరు అతనికి బాగా తెలిసిన పేరు. ఎందుకంటే ఎస్ షేఖావత్ అనే వ్యక్తి ఓరీలియస్ గ్రూప్ స్థాపకుల్లో ఒకరి పేరు. మరియు ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే అతను చాలా ఏళ్లుగా ప్రజల్లో కనిపించని ఒక లెజెండరీ వ్యక్తి. అయితే అభిషేక్ వెంటనే ఇంటర్కామ్ వద్దకు వెళ్లి, కృతికాని వెంటనే నా క్యాబిన్లోకి రా అని చెప్పాడు. కాబట్టి కొన్ని సెకండ్స్లో కృతిక లోపలికి వచ్చింది. అతను ఏమీ చెప్పకుండా ఎన్వెలప్ ఆమె చేతిలో పెట్టి, దీన్ని డీటెయిల్డ్గా చదువు అని చెప్పాడు. కృతిక లైన్ బై లైన్ చదువుతూ చివరి పదం చదువుతున్నప్పుడు ఆమె ముఖం నుంచి రంగు మాయమవుతున్నట్లు కనిపించింది. ఎందుకంటే ఆమెకి కూడా ఆ పేరు యొక్క బ్రాండ్ ఏంటో తెలుసు. కాబట్టి అప్పటివరకు ఒక సాధారణ రోజుగా కనిపించిన ఆ ఉదయం ఇప్పుడు ఇంపీరియల్ మోటార్స్ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్న క్షణంగా మారింది. కాబట్టి ఇప్పుడు కృతిక మరియు అభిషేక్ ఇద్దరు పెద్ద సమస్యలో చిక్కుకున్నారని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈరోజు ఉదయం అవమానించిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, అతను ఈ కంపెనీకే ఓనర్. కాబట్టి ఇప్పుడు అభిషేక్ భయాన్ని దాచుకుంటూ, రేపటి కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. చూడు కృతిక, రేపు మనిద్దరం అక్కడికి వెళ్లగానే అతని కాళ్లపై పడి క్షమాపణ చెబుదాం. అవసరమైతే అతను మనల్ని పిచ్చివాళ్లం చేసి గందరగోళం సృష్టించాడని కార్పొరేట్ మెంబర్స్కి అబద్ధం చెబుదాం అని ఇద్దరూ కలిసి ప్లాన్స్ వేస్తారు. అయితే ఈ మాటలన్నింటినీ బయట ద్వారం దగ్గర నుండి రవి రహస్యంగా వింటున్నాడు. రవి కూడా ఎప్పుడూ న్యాయం వైపే మాట్లాడతాడు. అందుకే నిజం ఎలాగైనా గెలవాలని రవికి ముందుగానే అర్థమైంది. రవి ఆ రాత్రినే ఇంటికి వెళ్లకుండా షోరూం వెనకాల ఉన్న చిన్న ఆఫీస్లో కూర్చొని ఓరీలియస్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఒక ఈమెయిల్ రాస్తాడు. ఆ రోజు ఉదయం వృద్ధుణ్ణి ఏ విధంగా అవమానించారు, ఆ సంఘటన మొత్తాన్ని అతను డీటెయిల్డ్గా ఒక ఈమెయిల్లో వివరించి ఆ ఈమెయిల్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పంపుతాడు. కాబట్టి రవి మెయిల్ పంపిన తర్వాత అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నిజం ఎలాగైనా బయటపడాలనేది రవి యొక్క కోరిక. అయితే మరుసటి రోజు ఉదయం 10 గంటలకే అభిషేక్ మరియు కృతిక ఓరీలియస్ గ్రూప్ హెడ్ ఆఫీస్కి చేరుకున్నారు. అయితే కొంత సమయం తర్వాత ఆ వృద్ధుడు కూడా ఆఫీస్కి చేరుకున్నాడు. కాని ఈసారి ఆయన ఒంటరిగా లేదు, వెంట ఒక కాన్వాయ్ ఉంది. ఆ వృద్ధుడిప్పుడు ఒక బ్లాక్ సూట్లో ఒక అధికారిలాగా అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి మొత్తం షోరూం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. కృతిక, విక్రమ్ ఆశ్చర్యంతో అలా నిలబడిపోతారు. గార్డు నోరు తెరిచి చూస్తాడు. అభిషేక్ ముఖం పచ్చబడిపోతుంది. అయితే ఆ వృద్ధుడు కారులోంచి దిగగానే అతని నోటి నుండి వచ్చే ఒకే మాటేమిటంటే, శ్రీ అభిషేక్ మెహ్రా ఎక్కడ ఉన్నారు అని గట్టిగా స్పష్టంగా అరుస్తాడు. ఆ అరుపులకి అభిషేక్ క్యాబిన్ నుంచి నెమ్మదిగా బయటికి వచ్చి ఆ వృద్ధుడు ముందు నిలబడతాడు. చూడు అభిషేక్, ఇప్పుడు నేను నీకు కస్టమర్లా కనబడుతున్నానా, లేక ఇప్పటికీ కూడా నేనొక భిక్షగాళ్లాగే కనబడుతున్నానా అని గట్టిగా అడిగాడు.
అప్పుడు అభిషేక్ ఏమీ తెలియనట్టు అమాయకంగా నన్ను క్షమించండి సార్ అని అడిగాడు. కాని షేఖావత్ అతని మాటలు పట్టించుకోకుండా నెమ్మదిగా షోరూం మధ్యకు వెళ్లి అక్కడి ప్రకాశవంతమైన కార్ల మధ్య ఒకసారి చుట్టూ చూసుకుంటూ, చూడు అభిషేక్, నేను 20 ఏళ్ల క్రితం ఈ షోరూంని నిర్మించాను అని చెప్పినప్పుడు ఆయన స్వరంలో ఒక పాత జ్ఞాపకపు వెచ్చదనం ఉంది. ఎందుకంటే ఆయన షోరూంని నిర్మించినప్పుడు అతనొక సిద్ధాంతాన్ని నమ్మేవాడు. అదేమిటంటే ఒక కస్టమర్ని తన వేసుకున్న దుస్తులతో కాకుండా ఒక మనిషిగా గౌరవం పొందాలి, అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అని అతను బలంగా నమ్మేవాడు. కాని ఇప్పుడిక్కడ అహంకారం మాత్రమే అమ్ముడవుతోంది. అయితే అంతలోపే ఒక ఆఫీసర్ ఒక ఫైల్ను టేబుల్పై పెట్టి, నిన్నటి మొత్తం సీసీటీవీ ఫూటేజ్ మన వద్ద ఉంది అని చెబుతాడు. ఒక క్షణంలోనే అభిషేక్ ముఖంలో ఆశ్చర్యం, భయం కలిసిపోతాయి. అయితే అంతలోనే షేఖావత్ ఆఫీస్ కార్నర్లో ఉన్న రవిని చూసి అతన్ని పిలిచి, నా షోరూంలో నాకు రవిలాంటివారే కావాలి, ఎందుకంటే ఆ అబ్బాయి అబద్ధం చెప్పలేదు, నిజం దాచలేదు, నన్ను గౌరవంతో కాకపోయినా నిజాయితీతో కలిపినవాడి ఇతనే ఒక్కడు మాత్రమే అని చెప్పగా షోరూం మొత్తం అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. అయితే ఇలా కొంత సమయం తర్వాత షేఖావత్ ఇంపీరియల్ మోటార్స్ మేనేజ్మెంట్ మొత్తాన్ని మారుస్తున్నట్టు చెప్పాడు. అంతేకాకుండా అభిషేక్ మెహ్రాను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పాడు. అయితే ఆ మాటలు వినగానే అభిషేక్ ఒక్కసారి దిగ్భ్రాంతికి గురవుతాడు. సార్, నన్ను క్షమించండి, మీరింత పెద్ద నిర్ణయం తీసుకోకండి, నా కుటుంబం, నా కెరియర్ ఇలా అన్నీ నాశనమవుతాయి అని బ్రతిమాలుకుంటాడు. కాబట్టి అప్పుడు షేఖావత్ ప్రశాంతంగా, నీ కెరియర్ ఇంకా ముగియలేదు, కాని నీ అహంకారం మాత్రం ఈరోజు ముగుస్తుంది. ఈ రోజు నుండి నువ్వు 6 నెలలపాటు సర్వీస్ సెక్షన్లో పనిచేస్తావు, కాబట్టి అప్పుడే నీకు కస్టమర్ గౌరవమంటే ఏమిటో తెలుస్తుంది అని చెప్పాడు. కృతికా కళ్లల్లో కన్నీళ్లు తారాడుతుంటే షేఖావత్ ఆమె వైపు తిరిగి, మీకొక అవకాశముంది, కాని మరోసారి బట్టలతో కస్టమర్ని కొలిస్తే నువ్వూ బయటకు వెళ్లాల్సిందే అని హెచ్చరించారు. రవి విషయానికొస్తే రవి నిజాయితీ చూసి షేఖావత్ అతని షోరూం అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోట్ చేస్తాడు. రవి తన పని వినయంగా చేస్తూ షోరూంకి కొత్త వాతావరణం తీసుకువస్తాడు. అయితే 3 వారాల తర్వాత రవిని ఒరీలియస్ హెడ్ ఆఫీస్కి పిలుస్తారు. షేఖావత్ స్వయంగా రవికి, నీలాగా నిజాయితీగా పనిచేసే వ్యక్తులు మాత్రమే మాకు కావాలి అని చెప్పి ఒరీలియస్ ఫౌండేషన్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలను అతనికిస్తాడు. కాని మరోవైపు అభిషేక్ మాత్రం ఇప్పుడు సర్వీస్ సెక్షన్లో పనిచేస్తూ తన తప్పుల్ని మార్చుకుంటాడు. రవి అతనితో మాట్లాడి, చూడండి, నేను మీ స్థానాన్ని తీసుకోలేదు, నేను కేవలం నా నిజాయితీని పాటించాను అని చెప్తాడు. ఆ మాటల్ని అభిషేక్ కూడా అర్థం చేసుకుంటాడు. ఇద్దరూ పరస్పరం గౌరవంతో మార్పును అంగీకరిస్తారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రవికి ఒక ఎన్వెలప్ మెయిల్ ద్వారా వస్తుంది. అయితే దాంట్లో ఏముందంటే, చూడు రవి, మనం ఎంత స్థాయికి ఎదిగినా సరే మనం ఏ స్థాయి నుండి వచ్చామో అనే విషయం గురించి మర్చిపోకూడదు, ఇట్లు ఎస్ షేఖావత్ అని ఆ ఎన్వెలప్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.